మీ మనవడికి స్కూల్ ఫీజు అన్నారు, మా స్కూల్ ఫీజు కట్టేసాం. మాది కూడా ఏం లేదమ్మా, మేము మీ ఇంట్లో పిల్లల్లాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళు సంతోష్ అరబిల్లి గారు అని చెప్పేసి సారు ఆస్ట్రేలియాలో ఉంటారు. అతను ఒకరు, మళ్ళీ ఉషా గారు, మళ్ళీ లిఖితా రెడ్డి గారు అని చెప్పి ముగ్గురు కలిసి కట్టారనమాట. మీకు అదే చదువుకుంటాడు బాగానే, బాగా చదువుతాడు. అదే కనుక్కున్నాము. అదే అవునండి, అవునవును. చదువుతాడు తల్లి. ఆ చదివించే సామెత మాకు లేదు. ఈ రోజుల్లోనే చదువుకున్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంది నాన్న. అవును, డబ్బు కట్టాలి. మీ కళ్ళద్దాలు కూడా నేను చేపిస్తాను. మరి ఉన్నంత కాలం నవ్వుకొని ఉండాలి, అంతే. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి.